ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సుబ్రహ్మణ్యం స్వామిని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేస్తున్న పిటిషన్లకు సుప్రీంకోర్టు గట్టిగానే చేసింది. ఈ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యం స్వామికి గట్టి ఎదురు దెబ్బ. ఇది సుబ్రహ్మణ్యం స్వామికి ఎదురు దెబ్బ కాదు, వైసీపీ వాళ్లకు ఎదురు దెబ్బ. దీంట్లో ఈ సిట్ బృందం ఏర్పాటు చేసిన ఛార్జిషీటుతో పాటు సప్లిమెంటరీ ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. దీని మీద సుబ్రహ్మణ్యం స్వామిని అడ్డం పెట్టుకొని సుప్రీంకోర్టులో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏమి సంబంధం లేదు అనే విధంగా సుబ్రహ్మణ్యం స్వామితో పిటిషన్ వేయించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ సుబ్రహ్మణ్యం స్వామి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలోనూ బాధ్యతలను కాపాడేందుకే ఇవన్నీ చర్యలు చేపడుతున్నారనేది కూడా తెలుస్తుంది. దీని మీద సుప్రీంకోర్టు గట్టిగా వెదురు దెబ్బ తగిలింది సుబ్రహ్మణ్యం స్వామికి. ఏమనంటే ఈ టీటీడీ కల్తీ వ్యవహారంలో కల్తీ జరిగిందని అన్ని పరీక్షలు ల్యాబులు కూడా చెప్తున్నాయి. దానిలో ఈ నెయ్యి వ్యవహారంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే హిందూ మతాన్ని ఒక అద్దుమానంగా చూపించడం, ఎందుకంటే హిందూ మతం మీద విషం జమ్మడం వైఎస్ఆర్సీపీలకు అలవాటు. ఎందుకంటే హిందూ మతం అంటే వాళ్ళకు నచ్చదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి ఆయన క్రిస్టియన్స్ అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి, అదే క్రిస్టియన్స్ వ్యవహారంలో కల్తీ జరిగి ఉండింటే జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా ఉందిరా, కానీ హిందువులది కాబట్టి ఆయన దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ అప్పుడు కల్తీ వ్యవహారంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు వస్తున్నా కూడా దానికి జవాబు చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీద హెరిటేజ్లు కల్తీ, ఆయన కల్తీ, ముందు టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో మీరు పాత్ర ఉందా లేదా అనేది బయటపడకుండా ఇంకో దాని మీద అప్పుడు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళిద్దరిని చైర్మన్లుగా ఉన్నప్పుడు ఈ కల్తీ వ్యవహారం జరిగిందనేది కూడా సిట్ దర్యాప్తు బృందంలో తేలింది. దీని మీద చూస్తే సుబ్రహ్మణ్యం స్వామికి ఎదురు దెబ్బ. ఏకసభ్య కమిటీపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. నేర విచారణ, బాధ్యతల నిర్ధారణ వేర్వేరు అంశాలు. సిట్ దర్యాప్తు, ప్రభుత్వ విచారణ మధ్య వైరుధ్యం లేదు. పాలనా లోపాలపై విచారణకు రాష్ట్రం ఆదేశించవచ్చు. సిట్ ఏకసభ్య కమిటీ రెండూ విచారణ జరపచ్చు. పిటిషన్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఆధారం లేదు. కమిటీపై స్టే ఇచ్చేందుకు బెంచ్ నిరాకరణ. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పాలనాపరమైన చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చూడండి, సుప్రీంకోర్టు కూడా సిట్ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కల్తీ నెయ్యిపై తేల్చండి, దీన్ని ఆపుకోండి, దీన్ని నిలిపేయండి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు సుబ్రహ్మణ్యం స్వామి చేతుల మీదుగా ఇచ్చిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంట్లో అర్థమేమి, కల్తీ నెయ్యి మీద చర్యలు ముందుకు తీసుకోండి అనేది కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సిట్ బృందం విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్తో పాటు సప్లిమెంటరీ ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. క్రిమినల్ విచారణ దాని పరిధిలో అంశం అయితే పరిపాలనాపరమైన లోపాలు, నిర్లక్ష్యం లేదా క్రిమినల్ నిర్లక్ష్యానికి కూడా అవకాశం ఉండొచ్చు కదా, దాన్ని మేము ఎలా తోసిపుచ్చగలం? అయితే ఇవన్నీ ప్రభుత్వ యంత్రాంగం పరిధిలోకి వచ్చే అంశాలు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. పరిపాలనాపరమైన లోపాలు ఎక్కడ జరిగాయి, బాధ్యతలు ఎవరు అనేది కూడా తెలిసింది. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యం స్వామితో వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ సబబే, దీన్ని అదేమి సిట్ దర్యాప్తు పరిధిలోకి రాదు. కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సుబ్రహ్మణ్యం స్వామి పిటిషన్
డిస్మిస్. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై నమోదైన కేసులో పాలనాపరమైన లోపాలు, అందుకు బాధ్యత లేవని గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ కమిటీ వేయడం సభమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఛార్జిషీటు, అనుబంధ ఛార్జిషీట్లు వేయడానికి దారితీసిన క్రిమినల్ ఈ విచారణ ఓవర్లాప్ కాదున్నది మా అభిప్రాయం. ఈ రెండింటి మధ్య పరస్పర ప్రయోజన వైరుధ్యం అనేది కూడా మన సుప్రీంకోర్టు చెప్పింది. దీని మీద వైఎస్ఆర్సీపీలకు గట్టి ఎదురుదెబ్బే. ఎందుకంటే కల్తీయే నెయ్యి లేదు, కల్తీ జరగలేదు అన్న వాళ్ళకి ఇప్పుడు సుప్రీంకోర్టు కరెక్ట్గా చెప్పింది, దీన్ని కొనసాగించండి అనేది కూడా సుబ్రహ్మణ్యం స్వామి ఈ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఎందుకంటే ఈ కేసులో దర్యాప్తు బృందం ఏం చేసిందంటే సిబిఐ వాళ్ళు ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరేసి అధికారులను ఒక అధికారితో కూడిన బృందం అప్పగిస్తూ సుప్రీంకోర్టు 2024 అక్టోబర్ 4న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ దర్యాప్తు పూర్తి చేసిన ఛార్జ్షీట్లు దాఖలైనాయి. చూడండి, అప్పుడు ఈ సుబ్రహ్మణ్యం స్వామి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సోమవారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బృందం ఈ సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తుతో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అని సుబ్రహ్మణ్యం స్వామి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైఎస్ఆర్సీపీకి ఒక ఎదురు దెబ్బ లాంటిదే. ఎందుకంటే ఈ సుబ్రహ్మణ్యం స్వామితో పిటిషన్ వేయించి ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని నిలిపేద్దామనుకున్న టైంలో సుప్రీంకోర్టు దీన్ని కొనసాగించండి, దీనిలో ఎవరెవరు ఉన్నారు, ఈ కమిటీ కరెక్టేను కాబట్టి విచారణ కమిటీ ఏర్పాటు సబబే, దీన్ని అడ్డుకోవడానికే ఎవరికి ఇబ్బంది పడాల్సిన పని లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ను డిస్మిస్ చేశారు. కాబట్టి సుప్రీంకోర్టులో గట్టి సుబ్రహ్మణ్యం స్వామికి ఎదురు దెబ్బే తగిలింది. ఏకసభ్య కమిటీపై పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, సిబిఐ నుంచి ఇద్దరుతో ఒక కమిటీ వేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దాన్ని నివారించడానికి సుబ్రహ్మణ్యం స్వామితో పిటిషన్ వేయించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దానికి సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్యం స్వామి వేసిన పిటిషన్ను కొట్టేసింది. కల్తీ బాధ్యతలను కాపాడుకునేందుకే ఈ పిటిషన్ వేసినట్లు కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి సుబ్రహ్మణ్యం స్వామికి ఎదురు దెబ్బ తగిలిన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎదురు దెబ్బే. కాబట్టి కల్తీ నెయ్యి వ్యవహారంలో చేసిన పాపాలు ఎవరిని వదిలిపెట్టవు. కలిగో వెంకటేశ్వర స్వామితో ఆడుకున్న వారు ఎవరు కూడా బతికి బట్ట కట్టరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.